లైఫ్లో ఎదగాలి అంటే ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా ఎవరి మీద ఆధారపడద్దు. ఎవరైనా సరే ఏదో ఒక సందర్భంలో చెట్టు చివరికి మీకు హ్యాండ్ ఇస్తారు. అంటే మీకు చేయాల్సిన సమయం వచ్చినప్పుడు చేయకుండా మీ నుంచి తప్పించుకొని దూరంగా వెళ్తారు. సో అందుకనే ముందుగానే మీకు మీరుగా ప్రిపేర్ అయ్యండి. ఏ సమస్య వచ్చినా ఎలాంటిదైనా సరే ముందు నేను రెడీగా దాన్ని ఫేస్ చేస్తానని. మిగతా వాళ్ళు ఎవరైనా వస్తే రానివ్వండి. అంతేగాని వాడొస్తాడో వీడు నాకు సహాయం చేస్తాడు, వాడు నా స్నేహితుడు, వీడు మా బంధువు, వీడు మా చుట్టం అనుకున్నారంటే మాత్రం మీరు పోయి పెద్ద చిక్కుల్లో పడినాడు. సో అందుకని నేను ఒకసారి గీతాంజలి బుక్లో ఒక చిన్న లైన్ చదివాను రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి. అంటే పుస్తకం మొత్తం చదవలేదు, కానీ దాంట్లో ఒక ఇన్స్పైరింగ్ లైన్ నాకు ఇప్పటికీ గుర్తుంటుంది. అదేంటంటే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఇలా అంటారు, ఒక్కడైనా సరే నీ కేక విని ఓయి అని తిరిగి రాకుండా, లేదంటే నీతో పాటు సహాయం చేయడానికి రాకుండా ఉన్నట్లయితే నువ్వు ఒక్కడివే బయలుదేరు. సో కాబట్టి గుర్తుంచుకోండి, మన ప్రయత్నం, మన జర్నీ ఏదైనా సరే అది కేవలం మనతోటే మొదలవుతుంది. కానీ ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, నాకేదో అందిస్తారు, నాకేదో చేయూతనిస్తారు అనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా తప్పుడు అభిప్రాయంలో ఉన్నట్టున్నారు. కాబట్టి ఇప్పటికైనా అలాంటివన్నీ కూడా వదిలేసేసి మిమ్మల్ని మీరు నమ్ముకొని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి.